హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము వచ్చేసి అందరం కార్తీక మాసంలో లాస్ట్ డే కూడా మేమందరం కలిసి మంచిగా ఒక ట్రిప్ వేసామన్నమాట. ఫ్యామిలీ లైక్ ఫ్రెండ్స్, వీళ్ళు వచ్చేసి మా కాలనీ ఫ్రెండ్స్ అనమాట. ఎంత ఫన్ చేసుకున్నామంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత ఫన్ అను ఫుల్ ఎంజాయ్ చేసాము, మంచిగా అనిపించింది. ఇంక అందరం మళ్ళీ కూడా డిసైడ్ అయ్యాము నెక్స్ట్ కూడా ట్రిప్ వేసామని చెప్పేసి. అంత బాగా ఎంజాయ్ చేసామన్నమాట మేము. వీళ్ళందరూ వచ్చేసి మా కాలనీ వాళ్ళు అనమాట. అందరము డిసైడ్ అయ్యి మెదక్ డిస్టిక్లో ఉన్న కొన్ని టెంపుల్స్ వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో అలా మేము మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయ్యి నైట్ 11కి వచ్చామన్నమాట. సో ఫుల్ జోష్లో ఉన్నారు అందరూ. డ్యాన్సెస్, పాటలు, మంచి అంతాక్షరి అన్నీ ఆడుకున్నాం. ఇది వచ్చేసి బొంతపల్లిలో ఉన్న వీరభద్రస్వామి టెంపుల్ అనమాట. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇది చూడండి ఎంత బాగుంది కదా లొకేషన్. ఇది లోపట ఎంట్రన్స్ అనమాట. వీళ్ళందరూ వస్తుంటే ఇంకా నేను కొంచెం వీడియో క్లిప్ తీసుకుంటా అని చెప్పేసి వాళ్ళని ఆపేసాను అనమాట. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి. ఎంత చల్లగా ఉందంటే కూల్ బ్రీజ్ అనమాట. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. ఇటు సైడ్ చూడండి చాలా పెద్ద స్పేషియస్గా ఉంది. టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇటు సైడ్ అటు సైడ్ చాలా స్పేషియస్గా ఉంది టెంపుల్ అనమాట. కనిపిస్తుంది కదా మీరు చూడండి. అయితే ఈ దేవాలయానికి వీరభద్రుని స్వామికి ఎదురుగా భారీ నంది విగ్రహం కనిపిస్తుంది కదా, దాని పక్కనే భారీ ఎత్తున ఆలయం. ఇది వచ్చేసి అలా 2 ఫింగర్స్ ప్రెస్ చేసి పెడితే కోరికలు నెరవేరుతాయి అన్నారు. అది కదులుతుందో లేదో నాకు కూడా తెలియదు. జస్ట్ మేమైతే కోరుకొని వచ్చామన్నమాట. ఇక్కడ కూడా పూజలు చేస్తారంట, అమ్మవారు ఉన్నారు. అలా మేము పూజ చేసుకొని మంచిగా దర్శనం అర్చన అవి చేసుకున్నాక ఇలా కొన్ని క్లిప్స్ తీసుకున్నాం. అక్కడ నుంచి మేమైతే కోడకంచికి వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి ఒక 1 hour ఏమో పట్టింది. పురాతన కాలము టెంపుల్ అనమాట. చాలా బాగా అనిపించింది. కనిపిస్తుంది కదా మీకు టెంపుల్. చూడండి ఎంత బాగుందో అసలు. బ్యూటిఫుల్ లొకేషన్. అక్కడ ఒక రివర్ కూడా ఉంది. ఎంత కూల్ బ్రీజ్ అంటే అంత కూల్ బ్రీజ్ వస్తుంది. అక్కడ కోనేరు కూడా ఉంది. కాకపోతే కోనేరులో లైట్గా స్నేక్స్ కూడా ఉన్నాయి. నాకు చాలా భయం వేసింది. చూడండి కోనేరు కూడా. అక్కడ అయ్యప్ప స్వామి పూజలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి చెరువు కూడా ఎంత బాగుందో. బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడ లోపల దేవుడు అనమాట. ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి. అక్కడ బంగారు బల్లి, వెండి బల్లి కూడా ఉందన్నమాట. మేము అది కూడా టచ్ చేసుకొని మంచిగా దర్శనం చేసుకొని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట లొకేషన్ని. సో నేను ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకుంటా, మీరు అలానే ఉండండి అంటే వీళ్ళు ఇంకా మంచిగా చూస్తున్నారు. అటు సైడ్ డిస్కస్ చేస్తున్నారు సంథింగ్. మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయి ఇంకా ఫుల్ ఆన్ జోష్. మొత్తం బ్లూటూత్ కనెక్ట్ చేసి ఫోన్కి ఫుల్ వేసినాము. అది వచ్చేసి లక్కీ అనమాట. నాకు ఆ రోజే పరిచయం. మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యామన్నమాట. ఫుల్ డ్యాన్స్ వేసుకున్నాము. చూస్తే కనిపిస్తుంది కదా మేము ఏ రేంజ్లో ఎంజాయ్ చేసినాము అని చెప్పేసి. మీరు కూడా ఇలాంటి ట్రిప్స్ మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ కాలనీ వాళ్ళతో కానీ వెళ్ళండి. అప్పుడు మీకు అసలైన ఎంజాయ్మెంట్ తెలుస్తుంది. నేను యాక్చువల్లీ అనుకున్నాను ఎంత బోర్ వస్తుందో ఈ ట్రిప్ అని, బట్ అసలు టైం కూడా తెలియలేదు. అంత అంటే అంత బాగా ఎంజాయ్ చేసాము. ఫుల్ ఆన్ జోష్లో ఉన్నాము. మళ్ళీ మేము అక్కడి నుంచి వచ్చేసి వేరే టెంపుల్కి వెళ్ళాము. ఇది వచ్చేసి స్వయంభుగా వెలిసి సిద్ధరామేశ్వర స్వామి దేవాలయం అన్నమాట. దీని ప్రత్యేకత వచ్చేసి ఏంటంటే గర్భాలయంలో శివలింగం యొక్క రివర్స్ స్థానాన్ని ప్రసిద్ధి చెందిందనమాట. మీకు కనిపిస్తుంది, చూపిస్తాను మీకు ఇక్కడ. అది చూడండి, మీరు షాక్ అవుతారు. అసలు ఎంత బాగా అనిపించిందంటే చూడండి కనిపిస్తుంది. ఇక్కడ ఆలయం సమీపంలో నీటి బావి ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడు నీరు అందుబాటులోనే ఉంటుంది. ప్లస్ చాలా స్వీట్ కూడా ఉన్నాయి. మేము టేస్ట్ కూడా చేసాము. కొంతమంది స్నానాలు చేసేవారు స్నానాలు కూడా చేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మేము వచ్చేసి 7 పాయలు వచ్చాము అనమాట. ఎవరెవరు ఈ టెంపుల్స్ అన్ని విజిట్ చేస్తారు కొంచెం కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఆలయం ప్రత్యేకత వచ్చేసి అంటే 7 పాయలుగా వాటర్ విభజించి డ్రోన్ షాట్లో అయితే తెలుస్తుంది అంట. 7 పాయలుగా మీకు కనిపిస్తుంది కదా, చాలా ఫ్లోతో వస్తుంది యాక్చువల్గా వాటర్. అక్కడ కొంతమంది స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు, నదిలో దీపాలు వదిలేసేవాళ్ళు నదిలో దీపాలు, మంచిగా అన్నీ చేసుకుంటున్నారు. కాకపోతే చాలా ఎక్కువ మంకీస్ ఉన్నాయి. అటు నుంచి వాటర్ వస్తున్నాయి అనమాట స్నానాలు చేసుకునే వాళ్ళు. ఇక్కడ మా వాళ్ళు అయితే మంచిగా నదిలో దీపాలు వదిలేశారనమాట. చాలా మంచిదని చెప్పేసి మా వదినలు ఇద్దరు ఇంకా అందరు అలా చేశారనమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంది అంటే మంజీరా నది 7 పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది కారణంగా ఈ ప్రదేశానికి పేరు వచ్చిందనమాట.
సో ఇక్కడ ఏంటి అంటే మంజీరా నది మైదానంలో ఇప్పటికీ బూడిద కనిపిస్తుంది ఏడుపాయల వద్ద. సో మీకు వాటర్ కూడా కనిపిస్తుంది కదా, అలా అన్నమాట. ఇక్కడ దేవుణ్ణి వచ్చేసి వనదుర్గ అమ్మవారు అంటారనమాట. చాలా మంచిగా అనిపించింది. అందరు ఇలా నదిలో వాటర్ వదిలేసాక ఇది స్టార్టింగ్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. అందరు దీపాలు పెట్టి మంచిగా పూజ చేస్తున్నారు అందరూ. కాకపోతే ఒక్క సెకండ్ కూడా కోతులు ఉంచట్లేదు. దీపాలు పిండి దీపాలు పెట్టేస్తే వాటికి ఆహారం సరిగ్గా లేక తినేస్తున్నాయి అన్నమాట పిండి దీపాలు కూడా. సో అట్లే మా వాళ్ళు కూడా, మా పిన్ని, మా మమ్మీ, మా ఇద్దరు వదినలు మంచిగా దీపాలు పెట్టుకుంటున్నారు అనమాట. ఇలా కొంచెం పక్కకు వచ్చాక మనీ పుట్ట అని చెప్పేసి ఉందన్నమాట. కొంచెం ఇట్లా పైకి వెళ్ళాలి. కొంచెం కాళ్ళు నొప్పి వచ్చేసినాయి మాకు, చాలా హైట్లో ఉన్నాయి అన్నమాట స్టెప్స్. సో అలా ఒక 50 to 100 మీటర్స్ నడిచాక ఒక ఎల్లమ్మ తల్లి దేవాలయం వస్తుంది అనమాట. అక్కడ నుంచి పైన కూడా ఇంకా ఎవరో ముని వాళ్ళు అది ఉంది అంట. కాకపోతే మేము చీకటి అయిందని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. కనిపిస్తుంది కదా ఎల్లమ్మ తల్లి అని చెప్పేసి. అక్కడ కూడా ఇంకొన్ని ఫోటో క్లిప్స్, వీడియో క్లిప్స్ తీసుకొని ఇంకా మేము ఫైనల్గా స్టార్ట్ అయిపోయి మేమైతే ఎక్కడికి వెళ్ళామంటే దక్షిణ్ బద్రీనాథ్. అదైతే పెద్ద టాస్క్ అని చెప్పాలి. టైం అయ్యేటప్పటికి క్లోజింగ్ టైంకి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి లోపల చూస్తున్నారు కదా, అంత చీకట్లో వెళ్ళామంటే కరెక్ట్ 8 o'clockకి క్లోజింగ్ టైంలో వెళ్ళాము. మేము వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఆపారనమాట పంతులు గారు. ఇది వచ్చేసి దక్షిణ్ బద్రీనాథ్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అని అంటే అక్కడ బద్రీనాథ్ నుంచి అఖండ దీపం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంట. కనిపిస్తుంది కదా, సేమ్ స్ట్రక్చర్తోని అలానే ప్లేస్ చేశారనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. కాకపోతే ఇంకొంచెం ఎర్లీగా వెళ్ళుంటే అన్నీ సరిగ్గా చూసేవాళ్ళమేమో. ఆ చీకట్లో కొంచెం ఇబ్బంది అనిపించింది. తర్వాతకి ఇంటికి వచ్చేసాం అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవ్లీ వ్లాగ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.